భారత్కు చెందిన ఆర్యన్ ఆనంద్ అనే యువకుడు అమెరికా వెళ్లి అక్కడ చదువుకునేందుకు అడ్డదారులు తొక్కాడు. అందుకోసం ఏకంగా కన్న తండ్రిని పత్రాల్లో చంపేశాడు. తొలుత 10వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను తారుమారు చేసి ఏకంగా స్కాలర్షిప్ తో అమెరికాలో కాలేజీ అడ్మిషన్ పొందేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుని కటకటాల పాలయ్యాడు. 2023 ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ లేహీలో ఆనంద్ అడ్మిషన్ పొందాడు. ఈ క్రమంలో తప్పుడు ధృవపత్రాలు సమర్పించాడు. 10వ తరగతి పరీక్ష ఫలితాలను ఫోర్జరీ చేసిన ఆనంద్ యూనివర్సిటీలో పూర్తి స్కాలర్షిప్ పొందేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్నాడు. తండ్రి బతికే ఉన్నప్పటికీ ఆయన చనిపోయినట్లు తప్పుడు డెత్ సర్టిఫికేట్ సృష్టించాడు. యూనివర్సిటీ అధికారులు గుర్తించకపోవడంతో ఇలాగే సంవత్సరం పాటు గడిచిపోయింది. అయితే చివరికి అతడి అత్యుత్సాహమై అసలు నిజం బయటపడేలా చేసింది. గొప్పలకు పోయి ప్రగల్భాలు పలుకుతూ అసత్యాలతో తన జీవితాన్ని నిర్మించుకున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. 10వ తరగతి బోర్డు ఫలితాలను తారుమారు చేసిన తీరును కళ్లకు కట్టినట్టు వివరించాడు. తప్పుడు ధృవపత్రాలతో అమెరికా కాలేజీలో చేరిన తీరును వివరించాడు. అనంతరం చదువుపై ఆసక్తి కోల్పోవడం, స్కాలర్షిప్ కోసం పరీక్షల్లో మోసాలకు పాల్పడటం, తప్పుడు ఇంటర్న్షిప్ల గురించి పూసగుచ్చినట్లుగా తెలిపాడు. అయితే ఈ విషయం కాస్త యూనివర్సిటీ అధికారులు గుర్తించడంతో ఆర్యన్ ఆనంద్ నాటకం బయటపడింది. విషయాన్ని వెంటనే కళాశాల యాజమాన్యం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా జూన్ 12న ఆనంద్ను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసు కనుక రుజువైతే దాదాపు 20 ఏళ్ల పాటు ఆనంద్కు శిక్ష పడే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే యూనివర్సిటీ అధికారుల అభ్యర్థన మేరకు అతడిపై ఇప్పటికే బహిష్కరణ వేటు వేశారు. దీంతో త్వరలోనే అతడు భారత్కు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.